అందరికీ నమస్కారం. ఈరోజు మీతో షేర్ చేసుకునేటువంటి విషయం, ఈరోజు నేను మీతో షేర్ చేసుకునేటువంటి విషయంలో కోటీశ్వరులైన, లక్షాధికారులైనా, ఏమీ లేని పేదవారైనా, ధనంతో సంబంధం లేకుండా అందరూ ఇలాంటి బాధలు పడుతూ ఉంటారు. ఒక్కొక్కసారి బాగా ధనం ఉన్నటువంటి వాళ్ళు ఏమీ లేని వారితో కంపేర్ చేసుకుని వాళ్లకు ఏముందని అంత సుఖంగా ఉన్నారు, అంత సంతోషంగా ఉన్నారు, మనం ఇంత కోటీశ్వరులమై ఉండి కూడా మనకెందుకు ఇలాంటి బాధలు కలుగుతున్నాయి అనుకుంటారు. ఇలాంటి పరిస్థితులు కలగడానికి ఏమిటి కారణం, అది ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏం బాధలు? పేదవాళ్ళు, కోటీశ్వరులు ఒకరిని ఒకరు కంపేర్ చేసుకుని పడేటువంటి బాధలు ఏమిటి అనుకుంటున్నారు కదా. ఏమిటి అంటే, బాగా కోటీశ్వరులైన వాళ్ళు కూడా ఎంత చదువైనా చదవగలరు, కానీ చదువుకోలేరు. నిరుపేద అయిన వాడు కూడా గేదెలను కాస్తూ, పొలాల్లో తిరుగుతూ ర్యాంకులు సాధించి మనకు పేపర్లో ఒక వైరల్గా మారినటువంటి వాళ్ళు, అద్భుతమైనటువంటి తెలివితేటలు ఉన్న వాళ్ళు ఎంతమందిలో మనం చూస్తూ ఉంటాం. ఎంత కటిక పేదరికం అనుభవిస్తూ కూడా అంత గొప్ప విద్యావంతుడు కావడానికి కారణం ఏంటి? ఎక్కడైనా ఏ స్టేట్లో అయినా చదవగలిగే అంత ధనం ఉన్నటువంటి కోటీశ్వరుడు కూడా చదువుకోలేకపోవడానికి కారణం ఏంటి? ఇలాంటి బాధలు చూస్తున్నారు కదా. అంటే వాళ్ళు చదువులేక ఎవరైనా కోటీశ్వరులు ఉన్నారా? మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? చాలామంది ఉన్నారు. కోటీశ్వరులు అయినా కూడా చదువుకోలేని వాళ్ళు ఉన్నారు. 10వ తరగతి వరకే చదివి ఆపిన వాళ్ళు ఉన్నారు. 10 కూడా చదవని వాళ్ళు ఉన్నారు. కటిక పేదరికంలో ఉన్నా కూడా పీజీ చేసిన వాళ్ళు, డబుల్ పీజీ, త్రిబుల్ పీజీ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇది మీ అందరికీ తెలుసు. అలాగే వివాహం జీవితంలో ప్రతి ఒక్కరికి ముఖ్యమైనటువంటి సబ్జెక్ట్ పెళ్ళి. కోటీశ్వరులు అయినా కూడా వయస్సు దాటిపోయినా పెళ్లి కాని వాళ్ళు చాలామంది ఉన్నారు. మరికొద్ది మంది పెళ్లి చేసుకున్నా అది సక్సెస్ కావట్లేదు, డివోర్స్ అవుతూ ఉంది. 1, 2, 3 ఇలా లెక్కలేని వివాహ సంబంధాలు కలిగి ఉంటున్నారు. వివాహం చేసుకున్న కొద్ది సమయంలోనే కొన్ని ఏళ్ళు గడవగానే ఒక 10 సంవత్సరాల లోపే వైధవ్యం ప్రాప్తించిన ఆడవాళ్ళు ఉన్నారు. భార్య చనిపోయిన మగవాళ్ళు ఉన్నారు. పేదవాళ్లలోనూ ఉన్నారు, ధనికుల్లోనూ ఉన్నారు. ఇవి సంభవించడానికి కారణాలు ఏమిటి? మగవాళ్ళకైతే కారణాలేమిటి, ఆడవాళ్ళకైతే కారణాలేమిటి? మనం పుట్టినప్పుడు నవగ్రహాలు ఉండేటువంటి స్థానాలలో పాపపు గ్రహం, అంటే గ్రహం ఏం పాపం చేసింది అని కాదు, ఆ చెడు లక్షణాలు కలిగించేటువంటి మూల కారణమైనటువంటి గ్రహాలని పాపగ్రహాలు అంటారు. అలా మనకు చెడు కలిగించేటువంటి గ్రహం ఏదైనా మనం పుట్టినప్పుడు మనకు జరిగేటువంటి వివాహ స్థానంలో ఉంటే వివాహాలు లేటుగా అవుతాయి. 40 ఏళ్ళు వచ్చాక, 40 దాటాక అవుతాయి. లేదు, అసలు వివాహమే జరగదు. ఒకవేళ వివాహం జరిగినా అది డివోర్స్ అవుతుంది. లేదు, ఒకటే కాకుండా 2, 3 వివాహాలు జరిగే పరిస్థితులు వస్తాయి. అంతేకాదు ఆ 2, 3 కూడా సక్సెస్ అవుతాయని గ్యారంటీ లేదు. ఇది మనకు వివాహ స్థానంలో చెడు గ్రహం ఉన్నప్పుడు జరిగేటువంటి సంఘటనలు. ఇవి ఆడవారికైనా అంతే, మగవారికైనా అంతే. అదే వివాహ స్థానంలో శుభ లక్షణాలు కలిగిన గ్రహం మనకు ఉంటే పుట్టిన సమయంలో ఇన్ టైంలో
వివాహం ఏ సమయంలో చేసుకోవాలో ఆ సమయంలోనే వివాహం జరుగుతుంది. అలాగే సంతాన ప్రాప్తి కూడా కలుగుతుంది. వివాహం అయినా సంతాన ప్రాప్తి కాని వాళ్ళు ఉంటారు. అది సంతానం జరగవలసినటువంటి స్థానంలో పాపగ్రహం ఉన్నప్పుడు సంతానం కలగడం కలగకపోవడం. అలాగే వివాహం జరిగేటువంటి స్థానంలో కళత్ర స్థానం అంటారు. అక్కడ పాపగ్రహాలు ఉన్నప్పుడు వివాహం జరగడం జరగకపోవడం, డివోర్స్ అవ్వడం, 1కి 2, 3 పెళ్లిళ్ళు జరగడం ఇది జరుగుతాయి. ఇక విద్యాస్థానంలో గనక విద్యకు అధిపతి బృహస్పతి, ఆయన ఉండే స్థానంలో గనక చెడు కలిగించేటువంటి గ్రహాలు ఏవైనా ఉన్నప్పుడు విద్య అనేది మనకు లభించదు. సరిగ్గా మనము చదువుకునే సమయంలోనే 8, 9, 10వ తరగతుల్లో ఉన్న సమయంలోనే ముఖ్యమైనటువంటి సహాయకారి తల్లి చనిపోవడము, తండ్రి చనిపోవడము, ఇంటికి పెద్ద అయినటువంటి వాళ్ళు చనిపోవడము, మనకు ఆర్థిక సహాయం చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు చనిపోవడము, ఆ విధంగా అనుకోని సంఘటనలు జరిగి మనకు చదువు అనేది అక్కడికి స్టాప్ అయిపోతుంది. లేదు మాకు అలా ఏం జరగలేదు, మాకు అమ్మ ఉంది, నాన్న ఉన్నారు, ఆస్తి ఉంది, సంపద ఉంది, అందరూ శుభ్రంగా ఉన్నారు, కానీ నాకు చదువు ఎందుకు రాలేదు. అలాంటి సందర్భంలో ఏదో ఒక రకంగా మీకు విద్య అనేది రాకుండా ఉండాలి గనక ఆ గ్రహం ఏం చేస్తుంది అంటే, మీ తల్లిగారి స్థానంలో బలమైన గ్రహం ఉంటే, ఆమెకు ఆరోగ్యం నిండుగా ఉంటే, ఆమె మరణించకపోయినా, మీ తండ్రి గారు మరణించకపోయినా, ఎవరు ఏమి కాకపోయినా కూడా మీకు చెడు స్నేహితుల సహవాసం కలిగి మీరు చెడు లక్షణాలు నేర్చుకుని విద్య మీద మీకున్నటువంటి ఆసక్తిని తగ్గించుకుని మొత్తం మీద చదువు మానేస్తారు. కారణం ఏదైనప్పటికీ విద్యాభ్యాసం చేసేటువంటి సమయంలో బృహస్పతి సన్నిధిలో, బృహస్పతి ఉన్నటువంటి స్థానంలో చెడు గ్రహాల సంచారం జరిగినప్పుడు ఇలా అనుకోని కారణాలు జరిగి మీకు విద్య ప్రాప్తించదు. వివాహ స్థానంలో ఉన్నప్పుడు వివాహాలకు ఆటంకాలు, అలాగే సంతానానికి సంబంధించిన స్థానంలో సంతానానికి ఇబ్బందులు. కొద్దిమందికి ఎన్నో అబార్షన్స్ అవుతాయి, కానీ చివరికి సంతానం మిగలరు. కొద్దిమందికి అసలు సంతానమే అబార్షను కాదు, ప్రెగ్నెన్సీ రాదు, సంతానం కలగదు. ఇలా రకరకాలుగా జరుగుతూ ఉంటాయి. ఇవి ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఇవి సామాన్యంగా ఇద్దరికీ సమానంగా వర్తించేటువంటి లక్షణాలు. అలాగే ఆరోగ్య సమస్యలు, మగవాళ్ళకు కూడా ఆరోగ్యంగా ఉండేటువంటి స్థానంలో ఇప్పుడు చెప్పుకున్నాం కదా, పాపగ్రహాలని చెడు కలిగించేటువంటి గ్రహాలు సంచరించినప్పుడు అనారోగ్య సమస్యలు సంభవిస్తాయి. ఇక స్త్రీల వైపుకి ఆలోచిస్తే వీళ్ళకి ఇంకొక ప్రత్యేకమైనటువంటి అవకాశాలు ఇంకెక్కువగా ఉన్నాయి. వీళ్ళకి ఏమిటి, వీళ్ళు పుట్టినప్పుడు ఉండేటువంటివే కాకుండా వీళ్ళు పెద్ద మనిషి అయినప్పుడు కూడా, వీళ్ళు పెద్ద మనిషి అయినటువంటి సమయము, పెద్ద మనిషి అయినప్పుడు ఉన్నటువంటి ఆ నక్షత్రాలు, గ్రహాలు, తిథులు, వారాలు, వాళ్ళు ఏ వస్త్రం మీద పెద్ద మనిషి అయ్యారో దాన్ని బట్టి వారి ఆరోగ్య సమస్యలు ఉంటాయి. వారి వైధవ్యం అనేది కూడా నిర్ణయించబడి ఉంటుంది. మనకు ఏ శాస్త్రం కూడా ఎవరు తప్పు చెప్పలేదు. సరిగ్గా చూస్తే ఆ శాస్త్రాలు సరిగ్గా అన్వయించుకుంటే, సరిగ్గా నేర్చుకుంటే అప్పుడు అవి సరిగ్గా చెప్తున్నారా లేదా తెలుస్తుంది. నేను చాలా మందిని ఈ విషయం అడిగి తెలుసుకున్నాను. ప్రాతకాలంలో లేవగానే ఎవరికైనా ఏం చేయాలనిపిస్తుంది చెప్పండి? సాధారణంగా మనం లేవగానే ఏం చేయాలనుకుంటాము? ఫ్రెష్గా లేవగానే మొహం కడుక్కొని అలవాటు ఉంటే టీ కానీ కాఫీ కానీ తాగాలనుకుంటాం, టిఫిన్ చేయాలనుకుంటాం. ఆ తర్వాత స్కూల్కి వెళ్ళే పిల్లలుంటే స్కూల్కి వెళ్ళాలనుకుంటాం. అంతేకాని లేస్తూనే 4 గంటలకి 5 గంటలకి, అది పూజా సమయానికైతే 4, 5, 6 ఈ సమయము పూజ చేసుకోవడానికి బ్రాహ్మీ ముహూర్తం అంటారు కనుక అది దానికి బాగా ఉంటుంది. అలా కాకుండా ఎవరైనా అలా 4, 5, 6 గంటల సమయంలో పెద్ద మనిషి అయ్యారనుకోండి,
లేదు ఆ సమయంలో వర్జమే ఉందనుకోండి, మిగతా సమయాల్లో అయినప్పుడు కూడా సాయం సంధ్యా సమయం, అర్ధరాత్రి సమయం, పొద్దున్నే లేవగానే, ఇలాంటి సమయాల్లో పెద్ద మనిషి అవ్వడం, ఇవి మన చేతుల్లో ఉన్నాయా? లేవు. కానీ వాటి ప్రభావం మన జీవితం మీద ఉంటుంది తప్పనిసరిగా. అలాగే అందులో వర్జమున సమయంలో అయ్యామనుకోండి, అది కూడా పరిగణనలోకి వస్తుంది. వస్త్రాలు, మనకు తెలియకుండానే ప్రతిరోజు ఏవేవో కొత్త బట్టలు వేసుకుంటాం, పాత బట్టలు వేసుకుంటాం, రకరకాల రంగుల బట్టలు వేసుకుంటాం. ఎర్రటి బట్టలు అనారోగ్యానికి కారణం, నల్లటి బట్టలు దారిద్ర్యానికి చిహ్నం, ఆకుపచ్చ రంగు సౌభాగ్యానికి చిహ్నం. పసుపు రంగు, ఆకుపచ్చ రంగు రెండు కూడా పసుపులో ఒకనే కదా, పసుపచ్చ ఆకుపచ్చ అంటే పచ్చ కలరు. ఇవి సౌభాగ్యానికి శుభప్రదం. నీలి రంగు, బ్లూ అంటాం కదా మనము, బ్లూ కానీ బ్లాక్ కానీ ఇవన్నీ కూడా దారిద్ర్యానికి చిహ్నం. రకరకాల విచిత్రమైనటువంటి కలర్స్, అన్ని కలర్స్ అందులో ఉంటాయి. ఒకటి రెండు అని చెప్పడానికి లేకుండా రకరకాల పువ్వులతో డిజైన్లతో ఉంటాయి. అలాంటి వాటి మీద అయినప్పుడు ఏమిటి అంటే అన్ని కలగాపులగంగా, పెద్దగా దుఃఖము ఉండదు, ఎక్కువగా సంతోషం ఉండదు, ఎక్కువగా విచారం ఉండదు, అట్లా దారిద్ర్యం ఉండదు, అట్లా అన్ని కలగలుపుగా ఉంటుందన్నమాట జీవితం. ఇది వస్త్రాలు ధరించటం వల్ల ఏ రంగు వస్త్రం మీద అవుతారో అటువంటి ఆరోగ్యము, సంపద, సౌభాగ్యము ఆ స్త్రీలకు లభిస్తూ ఉంటుంది. ఇది వస్త్రాల వల్ల. అమావాస్య, గ్రహణ కాలము, వర్జ్యం ఉంటుందంటారు కదా, వర్జ్యము, అష్టమి, నవమి, దుర్ముహూర్తాలు, రాహుకాలాలు, మంగళవారం, ఆదివారం, ఇలా కొన్ని వారాలు, కొన్ని సమయాలు చెప్పాను కదా, సాయం సంధ్య, అర్ధరాత్రి, పొద్దున్నే, ఇలాంటి సమయాల్లో బిట్ట మధ్యాహ్నం, ఎటుగాని సమయం, కరెక్ట్గా 1 గంట 2 ఇలాంటి సమయాల్లో కావడం, అది మన చేతుల్లో లేదు, కానీ వాటి ప్రభావం మాత్రం మన మీద ఉంటుంది. వీటి వల్ల ఆడవారికి ఇంకొక స్పెషల్ ఆఫర్ లాగా వారి జీవితానికి అనారోగ్య సమస్యలు ఉంటాయి. పుట్టినప్పుడు కలిగేవి కాకుండా వీటి వల్ల కూడా. పూర్వకాలం అయితే చిన్నతనంలో పెళ్లిళ్ళు చేసేవాళ్ళు కదా, అందుకని తప్పనిసరిగా వాటికి అప్పుడు పెద్ద మనిషి అయిన తర్వాతనే అత్తగారింటి పంపించేవాళ్ళు. పెళ్లి మాత్రం తొందరగా చేసేవాళ్ళు, 8 సంవత్సరాలకే. అత్తగారింటి పంపడం మాత్రం పెద్ద మనిషి అయ్యాక పంపేవాళ్ళు. అందుకని మంచి సమయంలో పెద్ద మనిషి కాకపోతే శాంతి పెట్టుకుని ఆ అమ్మాయిని అత్తవారింటి పంపించేవాళ్ళు. ఇప్పటికి కూడా శాంతి పెట్టడం అనేది జరుగుతోంది. కానీ మనం అధికంగా చదువుకోవటం వల్ల ఇవన్నీ మూఢనమ్మకాల కింద కొట్టేసి మనం చెయ్యట్లేదు. మీరు ఒక ప్రశ్న వెయ్యవచ్చు, ఏమంటే సరే మేము మంచిగా శాంతి పెట్టుకుంటాము పెద్ద మనిషి అయినప్పుడు, లేదా పుట్టినప్పుడు మంచిగా శాంతి పెట్టుకుంటాము, మరి అప్పుడు ఇవన్నీ కూడా పోయి మంచి రాత వస్తుందా? మనకు అన్నీ కరెక్ట్గా జరిగితే కొంతవరకు శాంతి అనేది జరుగుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను, ఎందుకంటే కొండంత దేవునికి కొండంత పత్రి అంటారు. అంత దేవుడు ఉంటే అంత పత్రి తీసుకొచ్చి పూజించలేం కదా. అలాగే సమస్యని బట్టి నివారణ కూడా ఉంటుంది. ఒక ఇల్లు తగలబడిపోతుంది అనుకుందాం. ఎంత తగలబడిపోతుంది అంటే భీకరమైనటువంటి మంటలు. అవి పక్క ఇళ్ళకు కూడా పాకి ఆ చుట్టుపక్కల ఉన్న ఇళ్ళు కూడా తగలబడిపోతున్నాయి. వాటిని, ఆ మంటలని మనం ఆర్పాలంటే ముందైతే వెనకటి కాలం అనుకోండి, లేదా ప్రస్తుతం మనమైనా కూడా ఏం చేస్తాము, మన దగ్గరలో ఉన్న వాటర్ ఏదో, నీళ్ళు ఏదో చల్లి ప్రయత్నం చేస్తాము. సమయానికి ఆలోచన వచ్చిన వాళ్ళు, అలర్ట్గా ఉన్న వాళ్ళు వెంటనే ఫైర్ ఇంజిన్కి ఫోన్ చేస్తారు. ఫైర్ ఇంజిన్కి ఫోన్ చేసి ఆ ఫైర్ ఇంజిన్ వాళ్ళు లిఫ్ట్ చేసి మన అడ్రస్ తెలుసుకుని లొకేషన్ పెట్టుకుని వాళ్ళు అక్కడి నుంచి మన ఇంటి దాకా వచ్చి ఎక్కడైతే అగ్ని ప్రమాదం జరుగుతుందో ఆ స్థలాన్ని చేరుకుని వాళ్ళు పైపు వేసుకుని అది ఆర్పే లోపల ఎంత డ్యామేజ్ అవుతుంది?
ఎంతో కొంత అవుతుంది కదా. ఈ డ్యామేజ్ని మనం ఆపలేం. ఎందుకని ఆపలేం? మనం ఫోన్ చేశాము, ఫైర్ ఇంజిన్ వాళ్ళు వచ్చారు, ఎందుకు ఆపలేకపోయాం మనం? అదే గ్రహస్థితి, అదే మనం శాంతి పెట్టుకోవటం అనేది. ఇప్పుడు మనం ఫైర్ ఇంజిన్ పిలిస్తే మనకు ఒక పావంతు నష్టం జరిగింది, 3 పావులంతు మనము కాపాడుకున్నాం. అదే ఫైర్ ఇంజిన్ పిలవకపోతే 100కి 100 పాలు నష్టమే జరుగుతుంది. ఈ శాంతి పెట్టుకోవటం అనేది మనం చేస్తే మన జీవితం ఒక పావంతైనా కాపాడుకుంటాం, మిగతాది సవ్యంగా ఉంటుంది. ఒక పావంతైనా మనము నాశనం అవ్వకుండా కాపాడుకోగలుగుతాం. మరొక పావంతు మనం చెయ్యవలసిన సమయంలో చెయ్యాలి. బిడ్డ పుట్టినప్పుడు శాంతి పడితే పెళ్ళెప్పుడు పెడతాను శాంతి అంటే కుదరదు. పెద్ద మనిషి అయినప్పుడు శాంతి పడితే ఎప్పుడు చూస్తానులే అంటే కూడా జరగదు. ఇల్లు కాలిపోతున్నప్పుడు ఫైర్ ఇంజిన్ వస్తే ఉపయోగం, కానీ ఇల్లు బూడిదైపోయినాక ఫైర్ ఇంజిన్ వచ్చి ఏం చేస్తుంది? బూడిదెత్తి పోసుకోవడం తప్ప. అలాగే ఇన్ టైంలో మనము రెమెడీస్ చేసినప్పుడు మనకి 50% చాయిస్, 100% సెక్యూర్. నువ్వు సేఫ్ జోన్లో ఉన్నావు, ఇక నీకు డోకా లేదు. ఇన్ టైంలో చదువు, ఇన్ టైంలో పెళ్లి, ఇన్ టైంలో పిల్లలు, నీ జీవితం చక్కగా 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. 100% అని ఎవరు చెప్పరు. ఎందుకు అంటే 50% డ్యామేజ్ కంపల్సరీ అవుతుంది. ఇన్ టైంలో మనకి ఆ బుద్ధి పుట్టదు. సరే, ఎవరికైనా మహానుభావులు ఇన్ టైంలోనే స్పందించారు, బుద్ధి పుట్టింది, రెమెడీస్ కరెక్ట్గా చేశారు, ఆ బ్రాహ్మిన్స్ కూడా మీకు హెల్ప్ చేశారు. సరే, ఎవరో ఒక పండితులు మీ అదృష్టాన్ని మంచిగా చేసేవాళ్ళు దొరికారు, నో ప్రాబ్లం, అన్ని బాగానే ఉంటాయి మీకు. అలా మీకు జరగలేదు అంటే మీరు కొంత నష్టపడేది ఉంది. అక్కడ గ్రహ సంచారము మీకు లాభం కలగకుండా వాళ్ళు అలా సంచరించారు అని మీరు అర్థం చేసుకోవాలి. ఇలా గ్రహ సంచారం వలన విద్యా నష్టం, వివాహ నష్టం, సంతాన నష్టం, భార్య నష్టం అంటే ఆమె అనారోగ్యం కావడం కానీ లేదా చనిపోవడం కానీ, భర్త నష్టం, చనిపోవడం కానీ లేక విడిపోవడం కానీ, ఇలాంటివి మీకు జరుగుతాయి. ఇవన్నీ గ్రహ సంచార రీత్యా జరుగుతాయి. ఇక మరొక ముఖ్యమైన విషయం ఒకటి చిన్నది చెప్పేసి ఈ రోజుకి ఈ వీడియో క్లోజ్ చేస్తాను. ఇది ఎందుకంటే ఒక బావిలో నుంచి నీళ్లు తవ్వినట్టుగా తీస్తూ ఉంటే ఊరేటువంటి విషయము ఈ నవగ్రహాలకు సంబంధించినటువంటిది. మనం ఎంత చెప్పుకున్నది చాలా ఉంటుంది మ్యాటర్. 2 ముక్కల్లో వీడియోలో చెప్పడం కష్టం ఏదైనా కూడా. అయితే భార్యాభర్తలు చాలా మంది కొట్టుకుని గొడవ పడి విడిపోవడానికి కారణాలు ఏమిటి? ఇది ఒక్కొక్కసారి సంబంధాలు పెద్దవాళ్ళు చూసినా కూడా వాళ్ళు ఇచ్చేటువంటి డేట్ ఆఫ్ బర్త్లు కరెక్ట్గా ఉండవు. ఒకటి తెలియక చేస్తారు తప్పు, 2 తెలిసి చేస్తారు తప్పు. ఒకటి ఏమంటే వాళ్ళు పుట్టిన సమయం బాగాలేదనుకోండి, అలా చెప్తే పెళ్లి చేసుకుంటారో లేదో అని డేట్ మార్చి, లేదు రోజు మార్చి, లేదు సమయం మార్చి చెప్తూ ఉంటారు. అలా చెప్పినప్పుడు వాళ్ళు ఇచ్చిన సమయానికి ఏదైతే ఉందో దాన్ని పరిగణలోకి తీసుకొని వారిద్దరికి వివాహ సంబంధం పొంతన కుదురుతుందా కుదరదా, సఖ్యత ఉందా లేదా, ఆ వివాహం చేయవచ్చా చేయకూడదా అనేది ఆ బ్రాహ్మడు చెప్తాడు. ఇక్కడ తప్పు చెప్పింది ఎవరు మరి? అమ్మాయి పేరెంట్స్ లేదా అబ్బాయి పేరెంట్స్? చూసిన బ్రాహ్మడిది కాదు కదా. అలా చెప్పడం వల్ల కొన్ని స్నేహంగా ఉండవలసినటువంటి గ్రహాలు కాకుండా ఒక పాపపు గ్రహము, ఒక మంచి గ్రహము ఉన్నాయనుకోండి వాళ్ళ జీవితాల్లో పుట్టినప్పుడు, వాళ్ళు తప్పు చెప్పడం వల్ల వీళ్ళు మంచిగా ఉన్నాయి, వీళ్ళిద్దరు కుదురుతుంది అని చెప్తాడు బ్రాహ్మడు, మీరు వివాహం చేసేస్తారు. ఈ తప్పు అబద్ధం చెప్పిన వాళ్ళదే, చూసిన బ్రాహ్మడిది కాదు. కొద్దిమందికి డేట్ ఆఫ్ బర్త్ గుర్తుండదు. ఎవరు గుర్తుపెట్టుకుంటాడు? ఇప్పుడంటే చాలా మంది అవసరం ఉందని గుర్తుపెట్టుకుంటున్నారు, కానీ 30 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితం ఎవడు రాశాడు ఇవన్నీ? అందుకనే పుట్టిన నక్షత్రం గుర్తులేకపోయినా మనకు పెట్టినటువంటి పేరు, మనకి ఏ సంబంధం లేకుండా మనకు ఒక పేరు ఎవరు నిర్ణయించారు. మన పేరు ఒకటి పెట్టారు అంటే ఆ పేరుకు మనకు ఏదో ఒక సంబంధం ఉంటేనే పెద్దవాళ్ళకి ఆ పేరు స్ఫురిస్తుంది. ఎర్రయ్య అని పేరు పెట్టారనుకోండి, ఏ అనగానే వాళ్ళు ఒకటి చూసి
ఈ సంబంధం కుదురుతుందని చెప్తారు. ఈ ఎర్రయ్య అనే పేరు అతనికి ఎలా పెట్టారు, మల్లమ్మ అనే పేరు ఈమెకి ఎలా పెట్టారు, ఈమె ఎందుకు పెట్టారో వాళ్ళ తల్లిదండ్రులు ఎందుకు పెట్టారో మరి. పుట్టినప్పుడు ఏమైనా గ్రహదోషాలు ఉండి ఎర్రయ్య అని పెడితే ఏమో ఎర్రిబావులో లాగా బతుకుతాడులే అని అతను ఎర్రయ్య అని పెట్టారేమో. ఈమెకు మల్లమ్మ అంటే ఏ మల్లన్న దేవుడికో మొక్కుకుంటే ఈమెకు మల్లమ్మ అని పెట్టారేమో, అలా పుట్టిందేమో తెలియదు కదా. అప్పుడు వీళ్ళకి కుదిరితే గనక అప్పుడు చూసి వీళ్ళ కుదురుతుందని చెప్తారు. అందుకని ఇప్పుడు ఇలా చూసి పెట్టుకునే వాళ్ళకి, పేర్లను చూసి పెట్టుకున్న వాళ్ళకి ఓ రకంగా, మనకు పుట్టిన సమయం తెలిస్తే పెట్టుకునేది ఒక రకంగా. అసలు మాకు ఈ నమ్మకాలే లేవండి, చూసి పెట్టినా చూడక పెట్టినా మన ముఖం మీద ఆ బ్రహ్మదేవుడు ఏం రాశాడో అదే జరుగుతుంది అనుకుని చాలా మంది వాళ్ళు ఇష్టారాజ్యంగా పెట్టుకుంటారు. దానికి ఎవరైనా చేసేది ఏమీ లేదు, జరిగేదే జరుగుతుంది. మరి కొద్దిమంది పిల్లలు దూడుకుతనంతో ప్రేమ వివాహాలు చేసుకుంటారు. మరి వాళ్ళు అతను ఎప్పుడు పుట్టాడా తెలీదు, ఆమె ఎప్పుడు పుట్టిందో తెలీదు, ఎక్కడో చదువుకుంటారు, ఏ కాలేజీల్లోనో కలుస్తారు, ఒకరిని ఒకరు ఇష్టపడతారు. ఇప్పుడు మనకి ఇంకా చాలా సౌకర్యాలు వచ్చాయి, ఫేస్బుక్ లో కలవటాలు, ఇన్స్టాగ్రామ్ లో కలవడాలు, రకరకాలుగా కలుస్తున్నారు. అలా వాళ్ళు అట్రాక్టివ్ అయిపోయి మ్యారేజ్లు చేసుకుంటారు. అనుకోకుండా కలిసినా కూడా మనం హడావిడిగా పని అయిపోయినప్పుడే బస్ స్టాప్కి వెళ్తాం. లక్కీగా మన అదృష్టం బాగుంటే వెళ్ళిన 1-2 నిమిషాలకే మనం వెళ్ళవలసిన బస్సు వచ్చి మనం ఎక్కుతాం. ఆ ఎక్కిన సమయంలో కూడా మన అదృష్టం బాగుంటే సీట్ దొరుకుతుంది. ఇంకా అదృష్టం బాగుంటే ఇన్ టైంలో ఆఫీస్ చేరుకుంటాం కదా. అలా ప్రేమించి చేసుకున్న వాళ్ళ వివాహాలు కూడా అనుకోకుండా ఒకరికి ఒకరు మంచి గ్రహాల వాళ్ళు, స్నేహభావం ఉన్న గ్రహాల వాళ్లే అనుకోకుండా ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటే మాకేమైంది, మేము బాగానే ఉన్నాం కదా, మాకే బ్రాహ్మడు చేయలేదు అని చెప్తారు. మనము సరిగ్గా సమయం చూసుకుని బస్ స్టాప్కి వెళ్ళినా కూడా ఆ సమయానికి ఆ బస్సు రాదు. 1 సెకండ్ ముందైనా వెళ్ళిపోవచ్చు, లేదా ఆ పూట క్యాన్సిల్ అయిపోవచ్చు, లేదు బస్సు ఏదైనా రిపేర్కి వచ్చి ఉండొచ్చు, మనం ఆ బస్సు ఎక్కలేం. చూసి చూసి విసుగు పుట్టి ఏ ఆటోనో మాట్లాడుకుంటాం. అది మధ్యలో కాగానే అది ఫెయిల్యూర్ అయ్యి అక్కడ దింపేసి వెళ్ళిపోతాడు. ఎటుగాని ప్లేస్లో దింపాడని అతనితో మనం గొడవ పడతాం. చివరికి ఏదో ఎక్కుతాం, ఏదో చేస్తాము, ఇన్ టైంలో ఆఫీసు చేరం, లేట్ అయిపోయిందని బాస్ కోపం చేస్తాడు, మూడ్ ఆఫ్ అయి ఉంటుంది. దాంతో ఇంట్లో లేట్ అవ్వడానికి కారణమైనటువంటి వ్యక్తులు భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, అమ్మ కావచ్చు, నాన్న కావచ్చు, వాళ్ళని తిట్టుకుంటాము. ఆ రోజంతా మూడ్ ఆఫ్ లో ఉంటుంది. దీనికి కారణం ఎవరు? గ్రహ సంచారమే. లేట్ ఎవరు కావాలని చేయరు కదా. మంచిగా చేరినప్పుడు ఎవరిని మెచ్చుకోవట్లేం కదా మనం. దీనికి కూడా అలాగే ప్రేమ వివాహాలు చేసుకున్న వాళ్ళు సక్సెస్ కాకపోతే అనుకోకుండా వాళ్ళ ముఖాన అదే రాసింది కనుక అలాంటి వాళ్ళే ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. ఇంతకి ఫైనల్గా ఏం చెప్పాలనుకున్నాను అంటే, మనం మంచిగా ఉండాలన్నా, చెడుగా ఉండాలన్నా, మంచి జరిగింది అన్నా, మంచి జరగలేదన్నా అన్నిటికీ కారణము గ్రహ సంచారమే. గ్రహ సంచారం వల్లే మంచి చెడు జరుగుతూ ఉంటాయి. ఎంత గొప్ప కోటీశ్వరుడైనా బాధపడక తప్పదు, మనశ్శాంతిని కోల్పోక తప్పదు. ఎంత పేదవాడైనా కూడా చాలా సంతోషంగా కారం మెతుకులు వేసుకుని తిన్నా కూడా సాయంత్రం కాగానే భార్య పిల్లలతో హ్యాపీగా ఉంటాడు. సొంత ఇల్లు లేకపోయినా సరే చిన్న గుడిసె వేసుకున్నా హ్యాపీగా ఉంటాడు. ఇంద్రభవనం లాంటి ఇల్లు కట్టుకున్నా వాళ్ళ ముఖం చూస్తేనే చిరాకు వస్తూ ఉంటే తలుపు లాక్ చేసుకుని ఎక్కడో కనిపించకుండా ఒక ఫ్లోర్లో ఒకళ్ళు ఉంటూ ఉంటారు. ఇవంతా కూడా గ్రహ సంచారం చేసేటువంటి ఆ సంచార ఫలితాలు. అందుకని దీంట్లో ఎవరి తప్పు లేదు. మరి ఎందుకు తీసుకున్నారు ఈరోజు టాపిక్ అంటారా? చాలా మంది అనుకోవడం ఈ మధ్య చాలాసార్లు వింటున్నాను, ఏం పాపం చేశామో మా పిల్లల పెళ్ళిళ్ళు కావట్లేదు, ఏం పాపం చేశామో, మేమే చేశామా అంత పెద్ద పాపం, మాకేమీ సొమ్ము లేదా, ఇల్లు లేదా, వాకిల్ లేదా, అన్నీ ఉన్నాయి, మాకంటే తక్కువ ఉన్న వాళ్ళకు కూడా పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి కానీ మా పిల్లలకే పెళ్ళిళ్ళు కావట్లేదు అని కొద్దిమంది, మా పిల్లల సంతానం కావట్లేదని కొద్దిమంది, మాకు ఆరోగ్యాలు బాగుండట్లేవని కొద్దిమంది రకరకాలుగా బాధపడుతున్నారు. ఇన్ని ప్రాబ్లమ్స్కి, కష్టాలకి కారణము గ్రహ సంచారం అని గుర్తించి దానికి రెమెడీస్ పాటించాలి.
పాటించినప్పుడు కొంతైనా మనకి ప్రశాంత వాతావరణం మన ఇంట్లో నెలకొంటుంది. అలాగని కనిపించిన వాళ్ళందరినీ నమ్మేసి డబ్బులు పోగొట్టుకోవద్దు. వాళ్ళకి రెమెడీస్ చేస్తే మనకు ఫలితం కలిగే విధానం వాళ్ళ దగ్గర ఉందా లేదా అని తెలుసుకుని ఆలోచించి రెమెడీస్ని ఫాలో అవ్వాలి. ఇది ఈరోజు నేను చెప్పాలనుకున్నటువంటి విషయం. థ్యాంక్ యూ.